ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తావు. ఎన్నిసార్లు చెప్తారా పనికి మాలిన సన్యాసులారా? 3 సంవత్సరాల కేసీఆర్ గారు ఏం కట్టిండ్ర ప్రాజెక్టుని? ఏం రకంగా ఎన్ని రకాలుగా ఉంది ఇది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల టన్నెల్స్, 1531 కిలోమీటర్ల కాలువలు కలిపితే కదరా కాళేశ్వరం అనేది. 94,000 కోట్ల రూపాయలు వీటన్నిటికి ఖర్చు పెడితే, ఇన్ని వేల ఎకరాలని ఎక్వేషన్ చేస్తే, ఇన్ని రిజర్వాయర్లని నిర్మిస్తే, ఒక్క మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లర్లని రిపేర్ చేయలేక 3 సంవత్సరాలకి తీసుకొస్తున్నావు కదా. ఊరికనే వచ్చినాయి పర్మిషన్లు? డిపిఆర్ లేకుండా, అనుమతి లేకుండా నిర్మించామా? 18 కేంద్ర సంస్థల ద్వారా అనుమతులు తీసుకొని నిర్మించిందిరా కాళేశ్వరం ప్రాజెక్ట్. ఏం ఊరికనే ఆషామాషిగా నిర్మించలే, అన్ని అనుమతులు తీసుకొని. నీ రిపేర్కి ఇంత సమయం ఎందుకు పట్టింది? 3 ఏళ్లలో ఇన్ని బ్యారేజీలు, ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని టన్నెల్స్, ఇన్ని కాలువలు, ఇన్ని సబ్ స్టేషన్లు, ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా 240 మెగావాట్ల సంబంధించినటువంటి మోటార్లని మేము బిగించి పంపింగ్ చేస్తే, ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా నిర్మిస్తే, ఊరికేనే తృణప్రాయంగా చిల్లరగా నీ చిల్లర భాషతోటి అవమానాల పాలు చేస్తుంది కదరా. నీ దుగ్ధ తీర్చుకోవడం కోసం గోదావరి నీళ్లు ఉరికనే వస్తాయా తెలంగాణకి? డౌన్లో ఉంది కదా గోదావరి. కృష్ణా నీళ్లు ఉరికనే కిందికి పైకి వస్తాయా? కృష్ణా నది డౌన్లో ఉంది కదా తెలంగాణకి. ఈ 2 నదుల నీళ్లు వాడుకోవాలంటే పంపింగే కదా విధానం, లిఫ్ట్లే కదా విధానం. మీ వైఎస్ఆర్ జలయజ్ఞం ధనయజ్ఞం పెట్టినప్పుడు కూడా తుమ్మిడి అటు దగ్గర కడతామన్నప్పుడు ఇదే మల్లన్న సాగర్, ఇదే రిజర్వాయర్లు కదా, ఇదే ఎల్లంపల్లి కదా, అవే ఛానల్స్ కదా కేసీఆర్ గారు పూర్తి చేసింది. తుమ్మిడి అటు దగ్గర అనుమతులు ప్రాబ్లం అని, ఇబ్బందులు ఉంటాయని, ప్రాణహిత అయితే పుష్కలంగా నీళ్లు ఉంటాయని, కష్టకాలంలో నీళ్లు వాడుకోవచ్చని, గోదావరిని రిజర్వాయర్గా మార్చుకోవచ్చని, రివర్స్ పంపింగ్ ద్వారా ఎక్కడ కష్టం వచ్చినా చుక్క నీరు ఇబ్బంది లేకుండా తాగునీరు సాగునీరుకి అందించాలని కదా మేడిగడ్డ బ్యారేజ్, సుందిల్ల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి బ్యారేజ్ పూర్తి చేసి, అసంపూర్తిగా ఉన్న మిడ్ మ్యానర్ను కూడా పూర్తి చేసుకొని, యావత్ జలశక్తిని రూపొందించుకొని, అటు పరిశ్రమలకి, అటు హైదరాబాద్కి, ఇటు తాగునీరు మిషన్ భగీరథకి, ఇటు సాగునీరుకి, యావత్ తెలంగాణలో ప్రతి మారుమూలకి అనుసంధానం చేయగలిగింది తక్కువ కాలంలో కేసీఆర్ గారు. ఎక్కడి నీరు మనం వాడుకున్నాం, ఎంత నీరు వాడుకున్నాం, ఎన్ని టీఎంసీలకు పోయినాం? 250 టీఎంసీల పైన నీటిని సద్వినియోగం చేసుకునే శక్తిని సంపాదించుకున్నామంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కదా, కేసీఆర్ చేసింది కదా. ఒకవేళ పోయేటి అయితే, కొట్టుకపోయేటి అయితే, అంత అనామకంగా కడితే, సాంకేతికంగా అవి లేకపోతే 28 లక్షల క్యూసెక్కులు నీరు వస్తే, వరద వస్తే ఎందుకు కొట్టుకపోలే? దాని కింద ఉన్న సమ్మక్క బ్యారేజీ బ్రహ్మాండంగా ఉంది కదా, దాని కింద ఉన్న సీతారామ ప్రాజెక్టు బ్యారేజ్ కూడా బ్రహ్మాండంగా ఉంది కదా, సుందిల్ల అన్నారం బ్రహ్మాండంగా ఉంది కదా. ఆ 2 కుంగిన పిల్లర్లని పునర్నిర్మించడానికి, రిపేర్ చేయడానికి నీకు 2.5 ఏళ్లు పట్టింది. రిపేర్ చేయడానికి ఆ ప్రయత్నం నువ్వు ఎందుకు చేయలేదని చెప్పని మేము తెలియజేస్తున్నాం. ఇది కేవలం కేసీఆర్ గారి మీద కుట్ర. కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పని ఏ ప్రచారం అయితే చేశారో, రాజకీయంగా ఏ రకంగా అయితే లబ్ధి పొందారో, ఆ లబ్ధి పొందిన రాజకీయాన్ని నిలపాలంటే కేసీఆర్ గారికి మళ్ళీ శాశ్వత కాళేశ్వరాన్ని నిర్మించిన కీర్తి రావద్దని, అన్నదాత కీర్తి రావద్దని, రైతు బాంధవుడిగా కీర్తి రావద్దని చెప్పని అప్రతిష్ట పాలు చేయడం కోసం నిరంతరం కుట్రలు ఇవాళ బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంతో చేస్తూ ఈ 2 ప్రభుత్వాలు, ఈ 2 పార్టీలు కేసీఆర్ గారు లక్ష్యంగా ఎంచుకొని ఇవాళ ఈ ప్రాజెక్టును రిపేర్ చేయకుండా ఇది పనికిరాని ప్రాజెక్టుగా చెప్పడం కోసం రైతుల నోట్లో
మట్టి కొట్టడం, కంట కారం కొట్టడం తప్ప మరోటి కాదు. ఇది మేము ఊరుకునే ప్రసక్తే లేదు. నిజాలను ముందు పెడతాం, ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. మరింతగా అన్ని రకాలైనటువంటి ఈ డీటెయిల్స్ కానీ, ఈ నివేదికలు కానీ, ఈ అంశాలు కానీ, ఈ సాంకేతికపరమైన అంశాలు కానీ ప్రజల ముందు నుంచి చైతన్యవంతం చేసి, నువ్వు చంద్రబాబు చేస్తున్న కుట్రలు, నువ్వు బీజేపీ మోడీ చేస్తున్న కుట్రల్ని ప్రజాక్షేత్రంలో తేల్చి ఎండగట్టి నిన్ను తాడి చెట్టు లోతులో పాతి పెట్టకపోతే మేము తెలంగాణ బిడ్డలమే కాదు బిడ్డ, కాచుకో రేవంత్ రెడ్డి.